బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం సరికొత్త చర్చకు దారితీసింది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేయటం, ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించడంపై భరితెగింపునకు నిదర్శనంగా చెబుతున్నారు టీడీపీ నేతలు. 20 కిలోమీటర్ల మేర పోలీసు వాహనాన్ని వెంబడిస్తున్నా పోలీసులు నిలువరించలేకపోవటం వారి వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. కాసేపట్లో కోర్టులో గోరంట్ల మాధవ్ ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకు రమేష్ అందిస్తారు. రమేష్, ఇంకా ఇంతసేపట్లో మరి గోరంట్ల మాధవ్ ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శిరీష, ఏదైతే మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిన్న కిరణ్ ఏదైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ పోలీసు వాహనాన్ని దాడి చేసినటువంటి ఘటన పైన కూడా నల్లబాటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి నల్లబాటు పోలీస్ స్టేషన్ లోనే గోరంట్ల మాధవ్ తో పాటు మరో 4 అనుచరులు కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని అడ్డుకొని తనపైన దాడి చేయటమే కాకుండా కూడా చంపేస్తానంటూ కూడా ఒక బహిరంగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పోలీసులు వీడియో తీశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే చంపేస్తాననే ఒక పదంతో కూడా ఆయన పైన 307 కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పోలీసులు తీసుకొస్తున్నటువంటి సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయన వెంబడించారు, పోలీస్ వాహనాన్ని వెంబడించాడు. అనుచరులతో పూర్తిగా కూడా ఒక వీరంగం సృష్టించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో కూడా నల్లబాడు పోలీసులు కూడా మరి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత కూడా ఆయన్ని జిల్లా జైలుకి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే మరి 4 అనుచరులతో పాటు మాధవ్ మొత్తం 5 మంది పైన కూడా కేసు నమోదైంది. ఏదైతే మరి కిరణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ జగన్ సతీమణి భారతీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఐటీడీపీకి సంబంధించినటువంటి చేబ్రోలు కిరణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో 4 చోట్ల కేసు నమోదైనటువంటి నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ కూడా మంగళగిరి న్యాయమూర్తి హాజరుపరిచారు. ఆయన 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. మరో 3 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కిరణ్ కి సంబంధించినటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని పోలీస్ కస్టడీ కోరేటువంటి అవకాశం. ఎందుకంటే గుంటూరులో కూడా తనపైన కేసు ఉంది. ఒకవేళ గుంటూరు కేసుకు సంబంధించి కూడా న్యాయమూర్తి ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా ఈ ఘటన ఏదైతే మరి జరిగినటువంటి కిరణ్ ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని 24 గంటల వ్యవధిలోనే మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఈ రోజు రిమాండ్ కి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి కూడా తీవ్రంగా కూడా మరి అంబటి రాంబాబు అదేవిధంగా రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సమయంలో కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి సమయం కూడా మరి గోరంట్ల మాధవ్ని ఎక్కడ తీసుకెళ్లారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసుల వ్యవహరించినటువంటి తీరు వ్యవహారం కానీ అదేవిధంగా పోలీసు వాహనం పైన ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ చేసినటువంటి తీరు పైన కూడా అటు టీడీపీ చాలా సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తన పైన 307 కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా హోంమంత్రి అనిత కూడా ఎక్కడా కూడా పారదర్శకంగా ఎవరైతే తప్పు చేశారో అటు సొంత పార్టీ కార్యకర్తనైనా కూడా సొంత పార్టీ ఐటీడీపీలో చాలా యాక్టివ్ గా రోల్ పాటించేటువంటి కిరణ్ పైన కూడా కేసు నమోదు చేసినటువంటి వ్యవహారం కానీ అటు మాధవ్ అడ్డుకున్న పోలీసు వాహనాన్ని అడ్డుకొని ఆ విధంగా చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లో కూడా అటు గుంటూరు జైలుకి తరలించేటువంటి అవకాశం. ఎందుకంటే 4,000 సెక్షన్ 307 కేసు సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మాధవ్ తో పాటు మరో 4 అనుచరులకు సంబంధించి కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో కూడా జిల్లా జైలుకి తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవాళ ఈ రకంగా ఉంటే ఇది భద్రతా వైఫల్యమా కాదా? రెక్కలు తిరుగుతుంటే ఈ రకంగా
జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ రకంగా రావటం, కంట్రోల్ చేయకుండా వదిలేయటం ప్రభుత్వ వైఫల్యమా కాదా? లేదా డ్రామాలా? ఇది ఎవరి డ్రామాలు? మీ డ్రామాలా, మా డ్రామాలా? ఇవాళ నేను వాళ్ళని అడుగుతున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, అదని ఇదని. ఎన్నికల ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి 2019 ఎన్నికల్లో ఆయన తిరుగుతుంటే విపక్ష నాయకుడే కదా, మరి విపక్ష నాయకుడు ఎన్నికల్లో తిరుగుతుంటే పోలీసు ఇంత కట్టుదిట్టం ఎందుకు చేసింది? ఎందుకు చేసిందంటే ఆ రోజు వ్యవస్థలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నాయి కాబట్టి. అదే మీ చేతిలో ఉంటే ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. మీరు ఏ ఊరు చూసుకున్నా కూడా ఎక్కడ హెలికాప్టర్ ఎక్కడ దగ్గరికి జనం రానిచ్చే పరిస్థితి ఉండదు. పోలీసులు ఎలా బందోబస్తు చేస్తున్నారు బ్యారికేడింగ్ దగ్గర. ఆ రోజు బ్యారికేడింగ్ ఏం ప్రభుత్వం కట్టలా, బ్యారికేడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కట్టుకున్నారు. చూడండి ఈ రకంగా పోలీసు ఎంత ఈ రకంగా బ్యారికేడ్ల దగ్గర బందోబస్తు చేస్తారు. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అప్పుడు జరిగే పరిస్థితి అయితే మరి ఈ వ్యత్యాసాన్ని మనం ఎందుకు అవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా కాకపోయినప్పటికి కూడా పోలీసు ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఎందుకు అంత విలువిచ్చిందంటే ఆ రోజు మీ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క చేతుల్ని ఎన్నికల కమిషన్ కట్టేసి అట్టు పెట్టింది కాబట్టి. అది ఇవాళ ఎన్నికల కమిషన్ లేదు కాబట్టి మీ విచ్చలవిడితనం, మీ అధికార మదంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోమని చెప్తూ, ఇవాళ ఎంత దిగజారుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు, రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపదుర్తి ప్రకాష్ ఉద్దేశపూర్వకంగా జనాల్ని రెచ్చగొట్టి అక్కడున్న డిఎస్పీ గారు పాపం ఆపు ప్రకాష్, వద్దు ప్రకాష్, వద్దు ప్రకాష్ అని చెప్తున్నా సరే, అరే ఈడెవడరా, పోలీసులు ఎవడరా, ఆడినేంట్రా మనం లెక్క చేసేది, మీరు హెలికాప్టర్ మీదకి దూకండ్రా అని చెప్పని రెచ్చగొట్టాడని ఎఫ్ఐఆర్. నేను మాట్లాడే బాటలు కాదు, ఎఫ్ఐఆర్ది. ఎఫ్ఐఆర్లో కంటెంట్స్ తోపదుర్తి ప్రకాష్ మీద కేసు కట్టారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ బాధలు కొట్టించాడని చెప్పి జనాలను రెచ్చగొట్టాడు. Ex-MLA Prakash Reddy arrived at the helipad with his followers. When the DSP pointed out the inadequate barricades, Prakash Reddy responded carelessly. As the helicopter carrying the ex-chief minister approached, a large number of Prakash Reddy's followers began rushing towards it. Despite efforts by the DSP and the police personnel to stop them, Prakash Reddy shouted, "Who are these police? This is our helipad. Who has the guts to stop us? Push them aside and come." And పోలీసులు తోసేవతల పడేసి వచ్చేయండి రా అని చెప్పి అరిచాడంట. పోలీసు ఎవడరా, మందర హెలిప్యాడ్ అన్నాడంట. ఎంత పచ్చి పాపం అంటే, పాపం అమాయకులైన పోలీసులు ఏం చేస్తాం? కొంతమంది దిక్కుమాలిన పోలీసులు ఉన్నారు, అక్కడక్కడ గంజాయి మొక్కలు ఉన్నాయి, తులసి వనంలో. రెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
భారతిరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని ఆమె అన్నారు. ఇలాంటి సైకోగాలను నడి రోడ్డు మీద ఉరితీసినా తప్పులేదని మండిపడ్డారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు షర్మిల. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలని షర్మిల డిమాండ్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీ నేతలేనని ఆమె ఆరోపించారు. చేబ్రోలు కిరణ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళగిరి కోర్టులో విచారణకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు కిరణ్ ని దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ హైకమాండ్. చేబ్రోలు కిరణ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి ఐటీడీపీకి సంబంధించినటువంటి చేబ్రోలు కిరణ్ ని ఏదైతే న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఏదైతే మరి ఎఫ్ఐఆర్ నమోదు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 154/25 కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు మేరకు కూడా వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదు చేశారు. మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 కేసులకు సంబంధించి గుంటూరు నగరంలో కూడా పటాభిపురం పోలీస్ స్టేషన్ లో కూడా చేబ్రోలు కిరణ్ పైన కూడా కేసు నమోదైంది. వైఎస్ భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా అటు తీవ్రంగా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించి 24 గంటల్లోనే కిరణ్ ని విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నారు. మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో మంగళగిరి న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి కిరణ్ ని కూడా మరి వైద్య పరీక్షల అనంతరం కూడా మరి ఆయనకి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ని మరోసారి పోలీస్ కస్టడీ తీసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే మొత్తం 3 కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత పోలీసు విచారణ దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. దీని ఏదైతే మరి వ్యాఖ్యల వెనక ఎవరు ఈయన్ని ప్రేరేపించారు లేదా ఆయనే మాట్లాడా అనే ఒక అంశం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా, అంటే సొంత పార్టీ నేతలైనా కానీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందనే ఒక ఉదాహరణకి ఈ కేసు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక కేసులకు సంబంధించి బోరుగడ్డ అనిల్ గాని, అదేవిధంగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యవహారంలో గాని, అదేవిధంగా చాలా మంది అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అనేక మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ కార్యకర్తలైనా కానీ, టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైనా కానీ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందనే దానికి కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో మరో 3 కేసులకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ 3 కేసులకు సంబంధించి కూడా మరి మరోసారి రిమాండ్ విధిస్తుందా, పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా చేబ్రోలు కిరణ్ ని కూడా మరి జైలుకి, సబ్ జైలుకి హాజరుపరిచారు. శిరీష. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎంను మార్చాలని
కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కమెంట్స్ చేశారు. అయితే పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూలు చేయటం చేతకాదని, అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనుకడుగు వేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వసూలకు పాల్పడటం, అధిష్టానానికి మూటలు పంపించటం శ్రీధర్ బాబుకు కూడా తెలుసుంటే ఆయనే సీఎం అయ్యేవాడన్నారు. ధర్మపురి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే. ఇన్ని రోజులలో ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. సిసిపియు కోర్స్ చేసినట రేవంత్ రెడ్డి, కలెక్ట్ పే అండ్ యూజ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుండని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు, అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి బాగపడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి, ఇంకా నాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్లో ఈ రకంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్, ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫ్ తోక సుగ్గబడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లో. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు, ఇక ఫైనల్గా వస్తే అంగన్వాడీలో చదువుకునే చిన్నపిల్లగాళ్ళు కూడా హ్యాపీగా లేరు. సంవత్సరంన్నర అయింది ప్రభుత్వంలో. అసలు నీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు, ఎన్ని రివ్యూలు చేసినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు, ఒక హెల్త్ అయిందా, ఒక ఎడ్యుకేషన్ అయిందా, ఒక ఇండస్ట్రీ అయిందా, ఒక అగ్రికల్చర్ అయిందా, ఇదేం రివ్యూలు అయినాయి? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? కమిషన్లు మింగుడు తప్ప. ఇక ప్రభుత్వమైనా ఇట్లుంటే ప్రతిపక్షమేమో ఫామదులో అన్నది. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే. ఇన్ని రోజులలో ఒక రోడ్
అడవిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి ఆత్మీయ అవసరాల్ని గమనించిన ప్రభుత్వ యంత్రాంగం వైద్యం, శానిటైజేషన్, అంబులెన్స్, ఫైర్ సర్వీసులన్నింటినీ సమపాళ్లలో సమీకరించింది. అంతేకాదు ఆధ్యాత్మికతతో పాటు సేవా భావనను కలిపి దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చారు. వైద్య సదుపాయాల కోసం PHC వైద్యాధికారులు, RDT సంస్థలు, వానవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య బాధ్యతను అప్పాయిపల్లి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. రాంపూర్, చెంచుపేట వద్ద మట్టి చల్లటం ద్వారా రోడ్డుల మరమ్మతులు చేపట్టారు. ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. చలివేంద్రాలు, ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నదానం అందుబాటులో ఉండేలా చేశారు. అదే సలేశ్వరం పౌర్ణమి ఉత్సవాలలో ఇక్కడ ప్రతి సంవత్సరం తాగునీటి కొరకు మరియు భక్తులకు తినడానికి, ఉండడానికి షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఇక్కడ మనకు ఇరిగేషన్ శాఖ వారు డివి మేడం, అదేవిధంగా ఇక్కడ ఒక బోర్ను వేయడమే కాకుండా మాకు భక్తుల సౌకర్యం కొరకు లక్షలాది మంది వచ్చి జనం కొరకు వారు ఇక్కడ తాగునీటి సౌకర్యం ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం మాకు ఎంతో చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఒక 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు పెట్టినా గానీ దొరకని పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో ఈ 3-4 రోజులు వారు చాలా మంచి సహృదయంతో ఇక్కడ భక్తులకు వాటర్ ట్యాంకు మరియు పర్మనెంట్ వాటర్ షెడ్లు ఏర్పాటు చేసి ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక అధికారి ఈ విధంగా ఉండడం అనేది చాలా గర్హించదగిన విషయం. ఎందుకంటే చూసిపోతారు కానీ చేసేది చాలా మంది తక్కువ ఉంటారు. మేడం గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడు గత 3-4 రోజుల కింద కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి వారి శాఖ ద్వారా వారు నీటి సరఫరా చేయడానికి వారు పూనుకొని వెంటనే బోర్లు వేపిస్తామని వారు మొన్న చెప్పి ఈ రోజే బోర్ వేయించారు. ఇంకా 2 దగ్గర బోర్ పాయింట్ వేపిస్తున్నామంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భక్తులకు ఇక్కట్లు లేకుండా దర్శనం అయితే చాలా సంతోషపడతాం. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే సలేశ్వరం జాతరకి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు శివయ్య దర్శనానికి వస్తారు. ఇక్కడికి అందరికీ త్రాగునీటి వసతి కల్పించడానికి ఇక్కడ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము ప్రతి సంవత్సరం ఇక్కడ త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి నీటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటికి మరియు శానిటేషన్కి ఇక్కడ మనం అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సలేశ్వరం జాతరలో ఇంతకుముందు వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ వచ్చే లక్షలాది మంది భక్తులకి తాగునీటికి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, వంశీకృష్ణ సార్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ గవర్నమెంట్ తరఫున మనం ప్రతి ఒక్క దగ్గరలో మనం త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఫరహాబాద్ చెక్ పోస్ట్ నుంచి పుల్లాయిపల్లి బేస్ క్యాంప్ దగ్గర, రాంపూర్ పేట దగ్గర, మళ్ళీ ఇక్కడ సలేశ్వరం దగ్గర 2 పాయింట్లలో, మళ్ళీ అక్కడ నుంచి లింగాల నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే లింగమయ్య భక్తులకి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగక మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ తరఫు అందరము సహాయక సహకారాలతో అందరికీ ఈ మంచినీటి సదుపాయాన్ని అందించే విధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి దగ్గర మనం పూర్తి చేయడం జరుగుతుంది.